మురిసి పులకింత ఉయ్యాలుగ జగమంతా గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగని రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా భూగ్రాపు అంచులలో విహరిస్తా గగనాల నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా. నేను వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది. ప్రేమ్ బాబు, ఇక నేను వెళ్తాను బాబు. చామ్ ఒక్క నిమిషం కూర్చో. వెళ్దూలే గాని పేపర్ ప్రకటన ఇచ్చేసారా? ఇచ్చేస్తాం ప్రేమ్ బాబు. నీకు అసలైన యువరాణి వస్తుందన్న నమ్మకం ఉందా చామ్? అసలైన యువరాణి రావాలి బాబు. వాళ్ళు చెప్పింది విన్నారు కదా. యువరాణి గారికి వాళ్ళు చెప్పిన సమయంలోపు పట్టాభిషేకం చేయాలని చెప్పారు కదా. అది జరగాలి కదా ప్రేమ్ బాబు. నాకైతే రాజావారి రాణి వారి మనవరాలే వస్తారని గట్టి నమ్మకం ఉంది. అసలైన యువరాణి మన ఇంటికి తప్పకుండా వస్తారు బాబు. ఒకవేళ రాకపోతే అంటున్నాను సార్, ఇందులో మోసాలు జరగడానికే ఎక్కువ ఆస్కారం ఉందని చెప్తున్నాను. కానీ పేపర్ ప్రకటనలో స్ట్రాంగ్ గా ఇచ్చారు కదా బాబు. మోసాలు చేసే సావాసాలు చేయరనే అనుకుంటున్నాను. యువరాణి వారు రారు అనే ప్రశ్న తలెత్తకూడదు అనుకుంటున్నాను. వారి రాక అవసరం బాబు. వస్తారు ఖచ్చితంగా. యువరాణి వారు కొల్హాపూర్ రాజ సంస్థానానికి పట్టాభిషిక్తులు అవుతారు. ఆ రాజమణిహారాన్ని ధరిస్తారు. సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. రాజ సంస్థానానికి ఒక వెలుగుని తీసుకొస్తారు. ఇది జరగాలి ప్రేమ్ బాబు, జరిగి తీరాలి. నాకు కూడా జరగాలనే చా. కాకపోతే అసలైన వారసురాలు వస్తే మా వదిన గారు తట్టుకోగలరంటావా? కానీ మీ వదిన గారు యువరాణి కాదు కదా బాబు గారు. తట్టుకోలేకపోయినా, భరించలేకపోయినా, సహించలేకపోయినా కామ్గా ఉండాల్సిందే. తప్పదు. నేను అనేది ఆ వచ్చేవారిని ఏమైనా చేస్తుందేమో అని. అసలు వారసురాలు అంటూ ఎవరన్నా వచ్చినా దాన్ని ఏం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు.